హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమా అవార్డులు ప్రకటించింది. గద్దర్ పేరుతో గతంలో ఉన్న నంది అవార్డులకు గద్దర్ పేరు పెట్టి గద్దర్ పేరుతో సినిమా అవార్డులను ఇచ్చింది. 10 ఏళ్ల పాటు ఇవ్వని అవార్డులని రేవంత్ రెడ్డి సర్కారు ఇటీవల ప్రకటించింది. ఆ అవార్డుల ప్రధానోత్సవం కూడా జరిగింది 2 రోజుల క్రితం. అయితే గద్దర్ పేరుతో ప్రకటించిన ఈ అవార్డులు గద్దర్ ఆలోచనలకు విరుద్ధంగా, గద్దర్ ఐడియాలజీకి విరుద్ధంగా, గద్దర్ నడిచిన బాటకు విరుద్ధంగా ఉన్నాయనేది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది చేస్తున్న విమర్శ. ప్రధానంగా గద్దర్ సహచరుడిగా ఉన్న, గద్దర్ని కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ చేయించడంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కంచె ఐలయ్య కూడా గద్దర్ అవార్డులు ఎంపిక, అవార్డుల ప్రదానం జరిగిన తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది సరిగ్గా జరగలేదు అంటున్నారు. గద్దర్ తెలంగాణకు సంబంధించిన సంస్కృతి, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పల్లె కళాకారులు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కళలు, సాహిత్యం వీటన్నిటికి కూడా ప్రతీకగా ఉన్నారు. అటువంటి గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తున్నప్పుడు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంతంతో గద్దర్కు ఉన్న అనుబంధం కావచ్చు, తెలంగాణ కళలు, తెలంగాణ కళాకారులు వీళ్ళతో ఉన్న అనుబంధం కావచ్చు, అవేవి కూడా సినిమా గద్దర్ అవార్డుల ప్రధానోత్సవంలో కనపడలేదు అనేది ఆయన చెప్తున్న మాట. ఆ గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం అంతా రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళ ఈవెంట్గా మారిపోయింది తప్ప ఎక్కడ గద్దర్ కనపడ్డాడు అని ప్రశ్నిస్తున్నారు ఆయన. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అస్తిత్వం, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎవరూ కూడా జ్యూరీలో కనపడట్లేదు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కళలు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సినిమాలు ఏవి కూడా అవార్డులో కనపడట్లేదు. డబ్బులు తీసుకొని సినిమాల్లో యాక్ట్ చేసి సినిమాను ఒక బిజినెస్గా మార్చిన వాళ్ళంతా అక్కడ కనపడ్డారు తప్ప గద్దర్ ఐడియాలజీ ప్రకారం, గద్దర్ కోరుకున్న దాని ప్రకారం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కళాకారులకు న్యాయం జరగలేదు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కళాకారుల వేడుకగా అది కనపడలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న వేడుకగా అది కనపడలేదు. తెలంగాణ ప్రాంతమే కనపడలేదు ఆ వేడుకలో అనేది ఆయన చెప్తున్నమాట. ప్రభుత్వాన్ని వైఖరికి నిరసనగా ఆయన ఒక పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ప్రభుత్వం పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిజానికి కంచె ఐలయ్య తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలకు మద్దతుగా మాట్లాడుతూ వచ్చారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర సర్కారు చేపట్టిన కులగణన పైన అనేక మంది బీసీ సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణనలో ఏవైనా చిన్న చిన్న అభ్యంతరాలు, పొరపాట్లు ఉంటే ఉండొచ్చు తప్ప కులగణనని మనమంతా కూడా అప్రిషియేట్ చేయాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత శాస్త్రీయంగా కులగణన ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా చేయలేదు అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన చర్యల్ని సమర్థిస్తూ వచ్చారని, ఇలా అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఖరిని సమర్థిస్తూ వచ్చారు. అలాంటి తనకు గద్దర్ స్నేహితుడిగా ఉన్న తనకు, గద్దర్ని రాహుల్ గాంధీతో కల్పించి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేలా చేసిన తనకు, గద్దర్ కోరుకున్న ప్రకారం గద్దర్ పేరుతో ఒక అవార్డులు ఇస్తున్నారు అంటే గద్దర్ స్ఫూర్తి కనిపిస్తుంది అవార్డులో అని అనుకున్నాను. తెలంగాణ ప్రాంతం కనిపిస్తుంది అవార్డులో అనుకున్నాను. కానీ అవేవి కనపడలేదు అనేది కంచె ఐలయ్య చెప్తున్నమాట. గద్దర్ సహచరులకు, గద్దర్ స్నేహితులకు కనీసం ఇన్విటేషన్ కూడా ఇవ్వకపోతే ఎలా ఆయన పేరుతో అవార్డులు ఇస్తున్నప్పుడు అని. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అనే ఒక సాంగ్ గద్దర్కి చాలా పేరు తీసుకొచ్చిన పాట. తెలంగాణ ఉద్యమంలో ఆద్యంతం ఆ పాటని అందరం స్మరిస్తూ వచ్చాం. అటువంటి పాట పాడిన కళాకారులు, అటువంటి సినిమా తీసిన డైరెక్టర్లు, ఆ సినిమాలో పాత్ర పోషించిన వాళ్ళు, ఆ సినిమా బాధ్యులుగా ఉన్నవాళ్ళు ఎవరు ఎక్కడ గద్దర్ అవార్డులో కనిపించకపోవడం ఏంటి? తెలంగాణకు సంబంధించిన కళాకారులు ఎవ్వరూ కూడా వేదిక పైన మాట్లాడే పరిస్థితి లేకపోవడం ఏంది? గద్దర్ పాడిన పాటలు ఇతర ప్రాంతాలకు సంబంధించిన సింగర్స్తో ఆ వేదిక పైన పాడిస్తారా? అప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సినిమా వేడుకలుగా ఎక్కడున్నాయి? ఓ పొలిటికల్ కమ్యూనిటీ, ఓ సినిమా కమ్యూనిటీ, బిజినెస్ చేస్తున్న సినిమా కమ్యూనిటీ, సినిమాని బిజినెస్గా మాత్రమే చూస్తున్న సినిమా కమ్యూనిటీ కలిసి కూర్చొని చేసుకున్న ఒక వేడుకగా కనిపించింది తప్ప దానిలో గద్దరు తెలంగాణ ఎక్కడుంది అని. తెలంగాణ పేరుతో అవార్డులు ఇస్తున్నప్పుడు ఇవి ప్రభుత్వం చూసుకోవాలి కదా, చూసుకోకపోతే ఎలా? గద్దర్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తే ఎలా? తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కళాకారులే లేరా? ఒక మలేషియన్ సినిమా బలగానికి సంబంధించిన 1-2 అవార్డులు మినహా మొత్తం తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరా? తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కళాకారులు జ్యూరీలో ఏ సినిమా బాగుంది, ఏ సినిమా బాగాలేదని తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో జడ్జ్ చేసే పరిస్థితిలో కూడా లేకుండా ఎందుకు చేశారు అనేది కంచె ఐలయ్య వేస్తున్న ప్రశ్న. నిజానికి కంచె ఐలయ్య వేస్తున్న ప్రశ్నలన్నీ కూడా తెలంగాణ సమాజంలో జరుగుతున్న చర్చే. తెలంగాణ సమాజంలో చాలామంది వేస్తున్న ప్రశ్నలే. ఆ ఈవెంట్ జరిగిన తీరు చూసిన తర్వాత చాలామంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి అటువంటి ఆవేదన ఉంది.
చాలామంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఇదే విషయాన్ని మాట్లాడుకుంటున్నారు. మన రాష్ట్రం తెచ్చుకొని మన రాష్ట్ర ప్రభుత్వం సినిమా అవార్డులు ఇస్తే మనం ఎక్కడున్నాం, మనం ఎందుకు లేం అని అందరూ మాట్లాడుకుంటున్న మాటే. అంతెందుకు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక అగ్ర నిర్మాతగా పేరున్న దిల్ రాజు ఎఫ్డిసి చైర్మన్గా ఉన్నారు. వేడుకలు ముగిసిన తర్వాత ఆయన వచ్చి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏమని? రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తే అవార్డు తీసుకోవడానికి కూడా రారా అని. గద్దర్ పేరిట ఇచ్చిన అవార్డులకు అవమానం జరిగింది అనడానికి దిల్ రాజు స్టేట్మెంట్ ఒక్కటి సరిపోతుంది. 10 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమా వాళ్ళ కోసం ఒక అవార్డులు ఇస్తే వేరే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళతో జ్యూరీ ఏర్పాటు చేసి, మెజారిటీ వేరే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళతో ఒక జ్యూరీ ఏర్పాటు చేసి వాళ్ళు సెలెక్ట్ చేసిన సినిమాలకు అవార్డులు ఇస్తే ముఖ్యమంత్రి మంత్రివర్గం అంతా అక్కడికి వచ్చి అవార్డులు ప్రధానోత్సవం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తుంటే అవార్డు తీసుకోవడానికి రాలేని పరిస్థితి. ఓ కళాకారుడికి రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా అవార్డు ఇస్తుంటే అవార్డు తీసుకోవడానికి కూడా వాళ్ళు రావట్లేదంటే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం పట్ల, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డుల పట్ల ఎంత శ్రద్ధ ఉంది, ఎంత గౌరవం ఉంది అనేదానికి అది ఒక ఎగ్జాంపుల్ కదా. పైగా ఆల్ ఆఫ్ షడన్ నిన్న చెప్పి ఈరోజు అవార్డులు ఇవ్వలా. అవార్డుల ప్రధానోత్సవం తేదీని ఎప్పుడో ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద క్యాంపెయిన్ చేసిన దాన్ని ఎప్పుడు ఇస్తున్నారు ఏంటి అనే దానిపైన. అయినప్పటికీ అవార్డులు తీసుకోవడానికి కూడా వాళ్ళు రాలేదంటే ఏమని అర్థం చేసుకోవాలి? వాళ్ళకి గౌరవం లేదు ఈ అవార్డులపైన అని, వాళ్ళకి రెస్పెక్ట్ లేదని కదా అర్థం చేసుకోవాలి. వాళ్ళకి రెస్పెక్ట్ లేదనే దిల్ రాజు బయటకు వచ్చి మీరు ఒక రోజు క్యాలెండర్లో దీనికోసం కేటాయించి వచ్చి అవార్డు తీసుకోకపోతే ఎలా, తీసుకోకపోవడం సరైంది కాదు అని మాట్లాడారు. సో పక్క ప్రభుత్వం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నేటివిటీని, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కళలను ఈ అవార్డుల ప్రధానోత్సవంలో చూపించలేకపోయింది. ఇది తెలంగాణ సినిమా అవార్డుల వేదికగా దాన్ని చూపించలేకపోయింది. రెండో వైపు అవార్డులు పొందిన వాళ్ళు కూడా ఇది మా వేడుక అని అనుకోలేదు ఎందుకో, ఇది మా రాష్ట్ర ప్రభుత్వం అని అనుకోలేదు ఎందుకో. ఈ మాట నేను చెప్తుంది కదా, దిల్ రాజు గారు చెప్తున్న మాటే. ఆయన వ్యాఖ్యల ద్వారా ఆ విషయం అటు వాళ్ళు ఓన్ చేసుకోలేదు, ఇటు ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ కళాకారులని, గద్దర్తో కలిసి నడిచిన వాళ్ళని, గద్దర్ పాడిన పాటలు అటువంటి సినిమాలు తీసిన వాళ్ళని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓన్ చేసుకోలేదు. సో ఇది ఓవరాల్గా తెలంగాణలో సినిమా అవార్డుల ప్రధానోత్సవం పైన జరుగుతున్న చర్చ. మిగతా సినిమాకు సంబంధించిన వ్యాఖ్యలు ఎలా ఉన్నా కంచె ఐలయ్య రైజ్ చేసిన పాయింట్స్కి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆన్సర్ చెప్పాల్సిందే. అది ఐలయ్య ఒక్కడ అడిగిన ప్రశ్నగా చూడలేం. మొత్తం గద్దర్తో కలిసి నడిచిన, గద్దర్ గురించి తెలిసిన, గద్దర్ని ఫాలో అయినా వాళ్ళందరూ అడుగుతున్న ప్రశ్నగా ఖచ్చితంగా దాన్ని చూడాలి. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సినిమా లవర్స్ అందరూ కూడా అడుగుతున్న ప్రశ్నగా దాన్ని చూడాలి.